చిక్క 2 గ్లాసుల మైదా పిండి తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని, ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే గవ్వలు తినాలనిపించింది. వాటిని కొంచెం కలిపేసుకొని అందులో ఒక పావు కప్పు బొంబాయి రవ్వ, సన్నగా ఉన్న బొంబాయి రవ్వ తీసుకొని, కొంచెం ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా అంటే వంట సోడా తెలుసు కదా, అది వేసేసుకొని అందులో బటర్ కానీ ఘీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఆయిల్ మాత్రం అసలు వేయకూడదు. బాగా కలిపేసుకొని ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి, 15 నిమిషాల తర్వాత తీసుకొని ఈ పిండిని ఇలా చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి. అప్పుడు మనకు గవ్వలు చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఈ చిన్న చిన్న రౌండ్స్ తీసుకొని, ఇది గవ్వల చెక్క, ఈ గవ్వల చెక్కలో ఆ రౌండ్స్ని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మన బొటన వేలుతో ఇలా రాస్తే గవ్వలు తయారైపోతాయి మనకి. ఇలా చేసుకున్న గవ్వలలోపు ఈలోపు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతూ ఉన్న తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గవ్వలన్నీ కొద్దిగా కొన్ని క్వాంటిటీ వేసుకొని మనం వేపుకోవాలి. ఫుల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనం వేయించుకోవద్దు. వాటిని 70% మనం వేయించుకున్న తర్వాత వాటన్నిటిని పక్కకు తీసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ హీట్ చేసి ఇవన్నీ సెకండ్ టైం వేసి మళ్ళీ మనం వీటిని వేపుకోవాలి. ఈ గవ్వల్ని ఇలా ఈ కలర్లో వేగిన తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి. ఇలా వేగిన గవ్వల్ని తీసుకొని ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకొని మనం రెండు గ్లాసుల మైదా పిండికి 1 గ్లాసు పావు బెల్లాన్ని తీసుకొని పావు గ్లాసు నీళ్లు పోసుకొని ఈ బెల్లాన్ని మనం కరిగించుకోవాలి. ఎలా అంటే ఒక తీగ పాకం వచ్చే వరకు పట్టుకోవాలి. మనం ఇలా పాకం తీస్తుంటే తీగ పాకం అవ్వాలి. తీగ పాకం వరకు వేయించుకుని ఆ తీగ పాకంలో ఈ గవ్వలన్నీ వేసేసి కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీద ఉంచాలి ఆ గవ్వల్ని. ఆ గవ్వలు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం కట్టేసేయాలి. ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, అప్పుడు కట్టేసి బాగా తిప్పుకుంటూ ఉండాలి. మనం ఆ గవ్వల్ని బెల్లం పాకంలో వేసి వదిలేయకూడదు. ఎలా అంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చేసేంత వరకు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పుకుంటూ